హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నాను అనమాట. సో టుడే ఆఫీస్లో అయితే ఫుడ్ ఫెస్ట్ ఉంది. సో దానికోసమే రెడీ అవుతూ ఉన్నాను. సో సింపుల్గా రెడీ అయిపోతాం. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ ఐస్ క్యూబ్స్ అనేటివి తెగ వైరల్ అయిపోతున్నాయి కదా. సో మనం కూడా ట్రై చేద్దాం, ఏముంది ఫేస్కే కదా అని చెప్పి ట్రై చేస్తున్నాను నేనైతే. బట్ అన్ని ఐస్ క్యూబ్స్ బౌల్లో వేసుకొని వాటర్ వేసి చేసేంత టైం ఉండదు. అందుకే జస్ట్గా ఒక ఐస్ రోలర్ అయితే తీసుకున్నాను. దాంట్లో మనము వాటర్ ఫిల్ చేసి 1 నైట్ పెడితే మార్నింగ్ కల్లా అది ఐస్ క్యూబ్ అయితే వస్తుంది మనకు. సో అది ఫేస్ పైన అప్లై చేస్తున్నాను. ఈ మధ్య రెగ్యులర్గా చేయడం వల్ల నా ఫేస్లో కొద్దిగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది నాకు. లైక్ ఇన్స్టాంట్ గ్లో అయితే ఇస్తుంది, స్కిన్ సాఫ్ట్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుందన్నమాట ఐస్ అనేది పెడితే. బట్ ఐస్ పైన డైరెక్ట్గా పెట్టకూడదు, దానికి మనము విత్ క్లాత్ ఏదైనా యూజ్ చేసి పెడితే బెస్ట్ అనమాట. సో ఇంకా నేను 4 స్టెప్స్ అయితే ఫాలో అవుతాను నేను రెడీ అయ్యేటప్పుడు. అందులో ఫస్ట్ అయితే ఈ ఐస్ క్యూబ్ అప్లై చేయడం, సెకండ్ వన్ వచ్చి మాయిశ్చరైజర్ అనమాట. సో ఇదైతే అక్వా సాఫ్ట్ ఎఫ్సి విత్ సన్ ప్రొటెక్షన్, చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి మీరు కూడా. స్కిన్లోకి ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ స్కిన్ చాలా సాఫ్ట్ చేస్తుంది. అండ్ విత్ సన్ ప్రొటెక్షన్ కూడా కాబట్టి మనము భయపడాల్సిన పని లేదు. ఇది ఎక్కడైనా ఫార్మసీలో అవైలబుల్గా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. నేను కూడా ఇది చాలా రీసెర్చ్ చేసి నా స్కిన్ పైన ఎన్నో ప్రయోగాలు చేసిన తర్వాత ఫైనల్గా దీనికైతే నేను స్టిక్ అని అయ్యాను. ఆ తర్వాత పాండ్స్ అయితే అప్లై చేస్తాను. పాండ్స్ కూడా కొంచెం స్కిన్ బ్రైట్ లుక్ కనిపించడం కోసం అనమాట. అంటే నేను పౌడర్ అప్లై చేస్తే నా స్కిన్ ఇంకా కొంచెం డార్క్ అనిపిస్తుంది, నా స్కిన్ టోనే బ్లాక్ అనమాట. సో దానికోసమే నేను జస్ట్ పాండ్స్తో ఆపేస్తాను. అదేంటంటే లైట్గా మనకు డూవీ లుక్ ఇస్తుంది, చూడడానికి బాగుంటుంది. ఆ తర్వాత కాట్కి అయితే మస్ట్ అండ్ షుడ్ పెడతాను, దానివల్ల కొంచెం బాగా అట్రాక్టివ్ కనిపిస్తామని చెప్పి. సో నేను రెడీ అయినా రెడీ అవ్వనట్టే ఉంటాను, అదే నా స్పెషల్ అనమాట. సో అందుకే ఏం అప్లై చేయను, ఒక లిప్ బామ్ అప్లై చేస్తాను, ఇంకా అంతే, ఒక బొట్టు పెడతాను, ఇంకా సింపుల్ అనమాట. ఇంకా రెడీ అవ్వడానికి అంత ఏముండదు. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఆఫీస్లో ఫుల్ ఆకలి అవుతుంది. ఎంత ఫుడ్ ఫెస్ట్ అయినా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఆపేసుకొని ఎవరు ఉండలేం కదా. సో అందుకే నైటే కొన్ని ఫ్రూట్స్ అయితే బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచేసాను, అవి తీసుకొని అయితే వెళ్తున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైము 6 అయితే అవుతూ ఉంది. సో మా ఆఫీస్లో 6, 7 ఇలా టైమింగ్ ఏమి ఉండదు, వస్తుంటారు వెళ్తుంటారు. సో ఎందుకంటే ఇది 24 hours ఉండాల్సిన పని కాబట్టి. కరెక్ట్గా 1 అవుతుంది. 1 అంటే లంచ్ టైం కదా. మా వాళ్ళు ఎగ్జైట్మెంట్ చూసారా, అందరూ వాళ్ళ ఫుడ్ స్లిప్స్ పట్టుకొని రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు మాది 11th ఫ్లోరు. ఇప్పుడు మేము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి, అక్కడే క్యాఫ్టేరియా ఉంటుంది. సో ఫైనల్గా క్యాఫ్టేరియాకి వచ్చేసాం. ఫైనలీ వచ్చేసాం. సో ఇక్కడ క్యూ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ అప్పుడే కొంతమంది లంచ్ కూడా స్టార్ట్ చేసేసారు. మేము ఫస్ట్ వచ్చామనుకున్నాం కానీ మేమే లాస్ట్ వచ్చామన్నమాట. సో ఆ క్యూలో ఎండింగ్లో నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి ఎంత క్యూ ఉంటుందో మీరే ఒకసారి. ఫుడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఒక పక్క, ఫుడ్ తింటూ ఒక పక్క, సో నాలాగా వీడియోస్ తీసుకుంటూ ఒక పక్క, అంతా హడావిడిగా ఉంది. సో ఏదో మంచి ఫీలింగ్ అనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి పెడితే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆఫీస్కి రావాలి, వర్క్ చేయాలి అని చెప్పి. లేదంటే కష్టం అబ్బా చేయడం.
ఇంకా అందరం లంచ్ అయితే స్టార్ట్ చేసాం. మా టీం వరకు సపరేట్ కూర్చున్నాం అనమాట. అందరం మాట్లాడుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ తింటూ ఉన్నాము ఒక దగ్గర కూర్చొని. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు లంచ్ చేయడానికి. అప్పటికే ఆల్మోస్ట్ 3 అలా అయిపోతుంది టైము. కొంతమందికి టాస్క్ కూడా అయిపోయింది, లాగౌట్ చేసే టైం అనమాట మా బ్యాచ్లోనే. బట్ ఇంకా లంచ్ చేయాలనుకునే టైము కాస్త మాకు ఈవినింగ్ అయిపోయింది. సో ఇంకేం చేయలేం కదా, ఆ టైంలో అయినా తినాల్సిందే. బట్ అంత ఎక్కువగా ఎక్కలేదనమాట. ఏదో ఆత్రం కొద్ది ఎక్కువ ప్లేట్లో పెట్టేసుకున్నాం కానీ తినేటప్పుడు అయితే అస్సలు ఎక్కలేదు లోపలికి. ఇంకా వెనిలా ప్లస్ గులాబ్ జామ్ మీరు ఎవరైనా ట్రై చేశారా? ఆల్మోస్ట్ ఇది చాలా పాత రోజుల నుంచి వస్తున్నదే. చాలామంది లైక్ చేస్తారు దీన్ని, నాకు కూడా చాలా ఇష్టము. నేనైతే ఇది మూవీలో చూసి తర్వాత నేను ట్రై చేశాను, నాకు నచ్చింది. సో నేను కంటిన్యూ అవుతున్నాను అనమాట. లాస్ట్లో మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక కప్ అయితే తీసుకున్నాను. వెనిలా ప్లస్ గులాబ్ జామ్ అయితే తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఇది. బట్ అప్పటికే కొంచెం ఎక్కువైపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఎనీవేస్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వస్తాను. సో ఇంతే గైస్, బాయ్ బాయ్.